నమస్కారం. ఈ వీడియోలో ఈ వారం మకర రాశి వారికి మార్చి నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ వారం మకర రాశి వారికి కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ మరియు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. అయితే ఓపికగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం పనిలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు కష్టపడి పనిచేస్తే చివరికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. లాభాలు కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఇక ఆర్థిక విషయానికి వస్తే డబ్బు విషయాల్లో ఈ వారం కొంత జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులను నియంత్రణలో ఉంచడం మంచిది. అయితే కొందరికి పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితంలో ఈ వారం కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ మీరు సహనం పాటిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండటం మంచిది. ఇక ప్రేమ విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ వారం కొంత జాగ్రత్త అవసరం. అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి రావచ్చు. కాబట్టి సరైన విశ్రాంతి తీసుకోవటం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. చదువులో దృష్టి పెట్టాలి. గురువుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ వారం అదృష్ట సంఖ్య విషయానికి వస్తే 8. అదృష్ట రంగు విషయానికి వస్తే నీలం. ఇక కలిసి వచ్చే రోజు శనివారం. ఈ వారం మకర రాశి వారు శనిదేవుణ్ణి ప్రార్థించడం మంచిది. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం లేదా శనీశ్వర ఆలయానికి వెళ్ళటం శుభ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ వారం మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఓపిక మరియు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు.